సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కుకునూర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రిమ్మన్గూడ గ్రామంలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన ప్రణాళికలు తయారు చేసుకోవాలని గజ్వేల్ సబ్ యూనిట్ ఆఫీసర్ బి శ్రీనివాస్ గజ్వేల్ డివిజన్లోని కుకునూర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రిమ్మన్గూడ గ్రామంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆశా కార్యకర్తలు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగ్యూ, చికెన్ గునియా, మలేరియా, ఫైలేరియా, విష జ్వరాలు వచ్చే ఆస్కారం ఉందన్నారు. ఇలాంటి వ్యాధులను నియంత్రణకు ముందు జాగ్రత్తతో ప్రణాళికాబద్ధంగా వారు వార్డు వైజ్ గా ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నారు. మనం తాగే నీళ్లు వేడి చేసుకొని తాగాలన్నారు. తినే ఆహార పదార్థాలు వేడివేడిగా ఉండాలని, రోడ్డుకు ఇరువైపులా ఉండే ఆహార పదార్థాలను తినకూడదని, రోడ్డుపై నిలిచే నీటి ప్రాంతాలను గుర్తించి అందులో ఆయిల్ బాల్స్ వేయాలని, తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, ఇంటి పరిసరాలలో శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసరాలు చెత్త చెదారం లేకుండా, మురుగునీటి నిల్వలు లేకుండా దోమలు వ్యాప్తిని అరికట్టాలని, ఇంట్లోకి దోమలు రాకుండా దర్వాజాలకు కిటికీలకు దోమతెరలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇంట్లో కూలర్లో ఉన్నటువంటి నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. కొబ్బరి చిప్పలు, కుండలు, పగిలిన బకెట్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, ఎవరికైనా ఇంట్లో జ్వరం వస్తే ఆశా కార్యకర్తలను, ఏఎన్ఎంలను సంప్రదించాలని, వెంటనే స్థానిక హాస్పిటళ్లకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ ప్రేమ్చందర్, విలేజ్ సెక్రటరీ రామకృష్ణ, హెల్త్ అసిస్టెంట్స్ దేవసాని వాసుదేవ్, దుర్గాగౌడ్, స్థానిక ఏఎన్ఎం మంజుల, ఆశా కార్యకర్తలు హేమలత, దర్గమ్మ, గ్రామ పంచాయతీ సిబ్బంది యాదగిరి, నర్సింలు, చంద్రవ్వ, ఎల్లవ్వ, యాదమ్మ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మనము మన వ్యక్తిగతంగా ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉండాలి. మరి మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తులు ఉన్నా కానీ మన ఆరోగ్యం మనం కాపాడుకుంటేనే మనకు చాలా ఎంతో బాగుంటుంది. కావున మీరందరూ ఈ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారని కోరుతున్నాను.